మా కార్తికేయ టీం నుంచి కార్తికేయ సినిమా ఈజ్ అ దివాళీ గిఫ్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ఓవర్సీసే కాదు, ప్రతి ప్రాంతంలో మా సినిమా రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తమిళనాడు ఆల్సో. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు మాతో ఉన్నారు. ద హోల్ మూవీ ఈజ్ కంప్లీట్, రెడీ ఫర్ రిలీజ్ అండ్ వీఆర్ లాక్ ద డేట్. అండ్ చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మా సినిమాకి మా డైరెక్టర్ చందు మొండేటి చాలా నీట్గా తీశాడు సినిమాని. అండ్ ఆ సినిమా చాలామంది చూసుకోవడం జరిగింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా గురించి. అండ్ ఒక మంచి డేట్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం. చాలామంది నన్ను అడిగేవారు, కార్తికేయ సినిమా ఎప్పుడు భయ్యా, ట్రైలర్ ఎంత బాగుంది, రిలీజ్ చేశారు, మళ్ళీ ఏంటి ఎప్పుడు వస్తుంది, డేట్ ఎప్పుడు చెప్పలేదని. సో నేను ఈరోజు వాళ్ళందరికీ కాన్ఫిడెంట్గా చెప్పాలి దట్ 24th October దివాళీ వస్తుంది. అండ్ మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలండి. నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళాను థియేటర్కి. వెళ్ళగానే అక్కడ ఆల్మోస్ట్ 20 కాలేజ్ స్టూడెంట్స్ నా వెనకాల కూర్చొని ఉన్నారు. అదేంటి హిందీ సినిమా, తెలుగు సినిమా కూడా కాదు. ఆ స్టూడెంట్స్ అంతా ఇంటర్వ్యూలో నా దగ్గరకు వచ్చేసి, నిఖిల్ గారు మీ కార్తికేయ సినిమా ఎప్పుడు అన్నారు. హాయ్ చెప్పలేదు, హలో చెప్పలేదు, నథింగ్. ఒక హిందీ సినిమాలో కూడా పీపుల్ వచ్చి నన్ను అడుగుతున్నారంటే డెఫినెట్లీ మా ట్రైలర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 24th October మా మూవీ రిలీజ్. ఆ రోజు కార్తీక మాసం ఫస్ట్ డే అండి. సో వీ ఫీల్ ఆ రోజు చాలా ప్రీషియస్ డే అని. దీపావళి నెక్స్ట్ డే. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అండి. 100% ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఇది సస్పెన్స్తో కూడుకున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ అండి. మా డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది, చందుది. ఇక్కడ చూసినట్టు మీరు అందరూ మోసపోకండి, హీ టాక్స్ అ లాట్. అండ్ సినిమా చాలా బాగా తీసి, చాలా ఎక్స్ప్లెయిన్ చేసి, మాటలు తనకి చాలా ఈజీగా వస్తాయి, తనే రాశాడు. ఆల్సో ఇవాళ పర్పస్ ఫర్ ద ప్రెస్ కాన్ఫరెన్సెస్ 24th మా సినిమా రిలీజ్ అవుతుంది ఈ నెల. అండ్ సెన్సర్లో మాకు క్లీన్ యూ బై ఏ వచ్చింది. ఆల్సో ఇవాళ 2 ట్రైలర్స్ని రిలీజ్ చేయబోతున్నాం. అండ్ మీరందరూ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు, అండ్ నిఖిల్ని కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్కి, అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. నేను తమిళ్ మలయాళంలో సినిమాలు చేసిన, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్సెస్ చేసిన, ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ సో కంఫర్టబుల్. ఒక్కొక్కరు తెలుసు నాకు పేరుగా ఫేసెస్, అండ్ ఇట్స్ మోర్ లైక్ హాయ్ మళ్ళీ కలిసాము, హౌ ఆర్ యూ, బాగున్నారా టైప్. సో ఇక్కడికి రావడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఐ లైక్ ద ప్రెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ మీ అందరికీ కార్తికేయ నచ్చాలని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ అంటే ప్రతి సినిమాలో స్వార్థంగా నా క్యారెక్టరే బాగుండాలి, పోస్టర్ మీద నా ముఖమే ఉండాలంటే నేను ఇంట్లోనే కూర్చోవచ్చు. బట్ సినిమా కూడా బాగుండాలి, కథ కూడా బాగుండాలి, ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి గుడ్ అని అనుకున్నప్పుడు వచ్చిన సినిమా కార్తికేయ. అండ్ నా క్యారెక్టర్ పేరు వల్లి, తన క్యారెక్టర్ పేరు కార్తిక్. అవి కూడా ఆలోచించి పెట్టాడు చందు. షీజ్ అ సింపుల్ తెలుగు అమ్మాయి అండి. నేను జనరల్గా లైఫ్లో ఎలా ఉంటానో సినిమాలో కూడా అలాగే ఉంటాను. ముందుగా విశాఖపట్నం వాసిన నేను మా ఏరియాలో, ఎస్పెషల్లీ మా విశాఖపట్నానికి జరిగిన తీవ్రమైన నష్టం హుదూద్ తుఫాన్ వల్ల చాలా బాధాకరంగా ఉంది. చాలా అందమైన ఊరు, చాలా డెవాస్టేటింగ్ ప్రాబ్లంలో ఉంది. అందరూ నా సాటి వారు అందరూ అక్కడ తొందరగా కోలుకోవాలని, మళ్ళీ జనజీవనం మామూలుగా జరగాలని ఆశిస్తూ అందరికీ ఈ సినిమా కార్తికేయ అనే సినిమా చాలా మంచి సినిమా. అంటే తీసే ప్రతి నిర్మాత ప్రతి సినిమా తను మంచిదనే చెప్తారు. కానీ ఈ సినిమా ఒక భగవంతుడు, సైన్స్, ఈ రెండింటి మధ్యన ఎలా నమ్మకం అనేది ఎలా ఉంటుంది, ఆ నమ్మకం ఉన్నవాడు ఎలా ఫీల్ అవుతారు, నమ్మకం లేని వాళ్ళు కూడా ఎలా నమ్మాలి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మా డైరెక్టర్ చందు మొండేటి కథ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఒక మంచి సినిమా తీయాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. ఈయన ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సినిమాని పూర్తి చేసి ఈరోజు యూఏ సర్టిఫికేట్, క్లీన్ యూఏ, ఏ రకమైన ఖర్చు లేకుండా ఈ సినిమా సెన్సార్ అయింది. నా ఈ ప్రయత్నానికి నా ముందుండి, నా వెనకుండి చాలామంది నన్ను నడిపించారు. వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ప్రముఖ సినీ నిర్మాత శివకుమార్ గారు, ప్లస్ నా మిత్రులు శ్రీ లోకేష్ రెడ్డి గారు మరియు సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళ సహాయం సహకారాలతో ఈ సినిమాని దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు రిలీజ్కి రెడీ చేసాం. October 24 కార్తీక మాసం మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం రోజు కార్తికేయ అనే సినిమా, ఆయన కొడుకు పేరుతో తీసే సినిమా మీరు రిలీజ్ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ స్వామినారాయణ రిలీజ్ దగ్గర నుంచి నా జీవితంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గడుపుతున్నానండి ఇప్పటికీ. సేమ్ అదే కాంబినేషన్లో మా నిఖిల్, మా అక్క స్వాతి సేమ్ కాంబినేషన్లో మళ్ళీ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇది మామూలుగా కమర్షియల్ సినిమా కాదండి. ఎంతో ప్యాషనేటెడ్గా ఇక్కడికి వచ్చి అందరూ కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్ పనిచేశారు. మా కెమెరామెన్ కార్తిక్, చందు, వీళ్ళందరూ యంగ్స్టర్స్ అండి. కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు.